మనం ఇవాళ ముఖ్యమంత్రి గురించి వ్యూవర్స్ ఏమనుకుంటున్నారో అండ్ దాంతోపాటు ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ఏమనుకుంటారో తెలుసుకుందాం. ఎందుకంటే 2017లో కేసీఆర్ వచ్చారు ఓయూ. ఆ తర్వాత ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఓయూ గడ్డ మీద కాలు పెట్టే సాహసం చేయలేదు. ఆ తర్వాత ఎన్నో కట్టుబాట్లతో కావచ్చు, హై సెక్యూరిటీ మధ్య నిన్న రేవంత్ రెడ్డి ఓయూలో అడుగుపెట్టారు. మరి ఇక్కడ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు మీ అందరు కూడా తెలిసిందే, ఓయూ అంటే ఉద్యమాల గడ్డ. ప్రతి ఉద్యమానికి ఊపిరి పోసే గడ్డ ఓయూ. అట్లాంటి ఓయూ గేట్లకి తాళాలు పడ్డ పరిస్థితి, నిన్నంతా కూడా కంచెలు వేసిన సిచ్యువేషన్స్. సో ఎందుకు అంత భద్రత మధ్య ఓయూకి వచ్చిండ్రు అండ్ దాంతోపాటు ఇప్పటికీ స్టిల్ ఓయూలో ఎందుకు గేట్లకు తాళం వేసిన పరిస్థితి. సో ఓయూలో నిరసనలు ఏమైనా బ్యాన్ చేసిర్రా? నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉంటే ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు ఏమంటారు? ఇట్లాంటి ముచ్చట్లన్నీ తెలుసుకుందాం. చలో. నిన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి ఇనుప కంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పోలీస్ పహారాను వందల మందిని వేలాది మంది పోలీసులను పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి ఒక దొంగ వలె వచ్చి ప్రగల్భాలు పలికిపోయినాడు ఈ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రసంగం మొత్తం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చుట్టూ, మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారి చుట్టే తిరిగింది తప్ప ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి ఇస్తా అన్నటువంటి హామీలు ఏవి కూడా స్పష్టం కాలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీలైనా కానీ, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఏదైనా బడ్జెట్ అయినా, ఏదైనా ఉస్మానియా యూనివర్సిటీకి ఏదైనా బడ్జెట్ ఇవ్వదలుచుకుంటే మీరు నిన్ననే ప్రకటించాల్సింది కదా. మళ్ళీ డిసెంబర్లో వచ్చి అప్పటి వరకు మీరు ప్రతిపాదనలు తయారు చేయండి, మీరు ఏం చేస్తారో చేయండి, నేను ఇస్తాను, డిసెంబర్లో వస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తీరు చూస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థ పైన కానీ, విద్యా వ్యవస్థ పైన కానీ కనీసం అవగాహన లేదనే విషయం కూడా స్పష్టమవుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒకటే, ఆయన ఒక పోకడ పోతూ ఉంటాడు. ఆయనకు తెలిసిందే నిజమని, ఆయన మాట్లాడిందే నిజం అనేటువంటి తీరున రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కనీసం సోయి లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఇక్కడ కావాల్సినటువంటి అంశాలు ఏందని కనీసం తెలుసుకోకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి రావడం సిగ్గుచేటుగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇనుప కంచెల మధ్యలో పోలీస్ పహారతో వచ్చి అక్కడ కేసీఆర్ గారి హయాంలో నిర్మించినటువంటి హాస్టళ్లను ప్రారంభం చేసి ఏదో ఉత్తర కుమార ప్రగల్భాల వాళ్ళకి ఉరికిండే తప్ప విద్యార్థులకు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఆయన ప్రకటించిందేం లేదు, చేసిందేం లేదు. రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉండుంటే, విద్యార్థులపై ప్రేమ ఉండుంటే, ఉస్మానియా యూనివర్సిటీ పైన మీకు ప్రేమ ఉండుంటే మీరు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీకి వచ్చి అక్కడ సమస్యలు ఉన్నాయని పరిష్కరించేది ఉండే. లేకుంటే విద్యార్థుల మధ్యలోకి వచ్చి విద్యార్థుల నుండి సమస్యలు తెలుసుకునేది ఉండే. కేవలం కొంతమందిని ఊహించిన విధంగానే కొంతమందిని సెలెక్ట్ చేసి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి వారి మధ్యలోనే ప్రసంగించి రేవంత్ రెడ్డి పోలీస్ పహారాతో బయటపడ్డే తప్ప శాంతియుతంగా ఎక్కడా కూడా విద్యార్థులతోటి సమస్యలు పరిష్కరించింది లేదు, విద్యార్థులతో మాట్లాడింది లేదు. ఏమైనా వారికి నచ్చిన వారితో, సెలెక్ట్ చేసినటువంటి వారితో మీటింగ్ నిర్వహించి దొంగచాటున దొడ్డిదారిన పారిపోయినటువంటి దొంగ ఈ రేవంత్ రెడ్డి గారు వస్తా అన్నది ఈ డిసెంబర్లోనా, మళ్ళొచ్చే డిసెంబర్లోనా, ఇంకా 3 ఏళ్ల తర్వాత వచ్చే డిసెంబర్లోనా అనే విషయం కూడా స్పష్టం చేయలేదు. మీరు ప్రణాళికలు తయారు చేసుకోండి, మీకు ఎన్ని పైసలు కావాలో నేను ఇస్తా అని చెప్పేయండు. ఏ ప్రణాళికలు తయారు చేసేటువంటి విధానం ఉండుంటే ఇప్పటి వరకు మీరు ఈరోజు ఎందుకు వచ్చిర్రు? మీరు నిన్న వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ చేసింది ఎందుకు మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ వచ్చి ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఉత్తర కుమార ప్రగల్భాల పలికి ఉరికిండే తప్ప ఉస్మానియా యూనివర్సిటీకి చేసింది ఏమి లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీ ప్రసంగం రాజకీయ ప్రసంగంగానే ఉన్నది కానీ విద్యార్థులకు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఏమైనా చేస్తాను, ఉస్మానియా యూనివర్సిటీని నేను ఉన్నతమైనటువంటి దిశగా మలుపుతాననే ఒక అంశాన్ని లేవనెత్తకుండా రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు వేదికగా మలిచి చెప్పిండు. ఇక రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు నిన్న నేను విద్యార్థులకు ఇనుప కంచెల విషయం కానీ, పోలీస్ పహార విషయం కానీ ఒక స్పష్టంగా మాట్లాడడం జరిగింది. పోలీస్ పహారా లేకుండా, ఇనుప కంచెల బందీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటువంటి దమ్ము లేక ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోయే ముందు ఏదో పసలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పోలీసులు లేకుండా నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య స్వేచ్ఛ, నిర్బంధాలు లేనటువంటి తెలంగాణను చూపిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిన్న
ఎక్కడికక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అరెస్టు చేసి నిన్ననే కాకుండా వారం రోజుల నుండి ఆర్ట్స్ కాలేజ్ వేదికకు వచ్చి మేము మీకు ఆర్ట్స్ కాలేజ్ వేదికలో ఒక అకాడమిక్ వాతావరణంలో విద్యార్థిగా తిరుగుదామంటే కూడా అరెస్టులు చేసి కేసులు బనాయించి మమ్మల్ని హింసించేటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారు కానీ పోలీసులు వివరించినటువంటి తీరు చూసినాం. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు డిసెంబర్లో వస్తా, నవంబర్లో వస్తా అని నక్కములిగిన మాటలు మాట్లాడడం కాదు, మీరు స్పష్టమైనటువంటి విధానంతో ఖచ్చితమైనటువంటి హామీలతోటి మీరు రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి స్వాగతిస్తున్నాం. వచ్చినప్పుడు ఫీజు రింబర్స్మెంట్ కానీ అదేవిధంగా మిగతా సంక్షేమ హాస్టల్ వాళ్ళ వసతులు కూడా మొత్తం కూడా వాటి మీద క్షుణ్ణంగానే ముందే తీసుకొని ఉండి వాటి మీద కనీసం కొన్ని కేటాయించి వాటికి నిధులు కానీ చెప్పి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు డిసెంబర్ అని చెప్పిండో ఆ డిసెంబర్లో అయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక యూనివర్సిటీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నిటి కూడా అన్నిటికీ గైడ్లైన్స్ తీసుకోవడం పాటు వాటికి ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని కావాలి, హాస్టల్కి ఏమేమి కావాలన్నటువంటి ఇది కూడా అన్నీ తీసుకొని నిధులు కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రియంబర్స్మెంట్ గత 4 సంవత్సరాల నుంచి కూడా రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా యజమాన్యాలు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి బాండ్ పేపర్లో ప్రామిసరీ నోట్ రాయించుకోవడానికి కూడా చేస్తారు. ఇటువంటిది ఎన్నడూ కూడా రాలేదు. తక్షణమే ఆ ఫీజు రింబర్స్మెంట్ కూడా విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని పెట్టాలి. అదేవిధంగా హోంశాఖ మంత్రిని కూడా పెట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులపైన అరికట్టే విధంగా కూడా హోంశాఖ మంత్రిని పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రావడం అనేది అభినందన రావాలి. ఇట్లాంటికి వస్తేనే విద్యార్థుల సమస్యలు తెలుస్తాయి. అదేవిధంగా యూనివర్సిటీలలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. గతంలో కేసీఆర్ నియంత్రణంగా ఉండి రాకుండా ఉండి వచ్చి ఏదో అప్పుడు 100 సంవత్సరాల దశాబ్దిక ఉత్సవాల సందర్భంగా వచ్చి వెళ్ళిపోయింది. కానీ ఈయన అట్లా కాకుండా ముఖ్యమంత్రి హోదాలో వచ్చినందుకు అభినందనలు తెలియజేయాలి. ఎందుకన్నా అట్లా చేస్తేనే మంచిది. విద్యార్థులకు ముఖాముఖితో మాట్లాడడానికి ఉంటుంది. కానీ నిన్న అట్లా విద్యార్థులు ముఖాముఖితో మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. ఆయన వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంది. కాబట్టి విద్యార్థులతో మాట్లాడితే అది వేరే ఉండదని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ముందే స్పష్టంగా ఒక అల్టిమేటం జారీ చేసినాం. మీరు ఈ 2 ఏళ్లలో తెలంగాణ విద్యార్థి లోకానికి యూనివర్సిటీలకు మీరు ఏం చేసిల్లో చెప్పి ఓయిలు అడుగుపెట్టామని చెప్పేసి మేము మాట్లాడినాం. ఎన్నడూ లేనన్ని అరెస్టులు తెలంగాణలో గత ఆంధ్ర ప్రభుత్వంతో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కంచెలేసి పోలీసు వలయం ఏర్పాటు చేసి ఎక్కడ కనబడితే అక్కడ ఈ యూనివర్సిటీకి 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడిని ఫోన్ ట్రేస్ చేసి ఇండ్లలోకి పోయి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. రాత్రిపూట ఎన్ని పరిశాలలు అంటే ఒకరి ఇళ్లలో పోయి ఇంకోరి ఇళ్లలో పోయి డోర్లు కొట్టుడు. అసలు ఈ విద్యార్థి నాయకుడు ఈ ఇంట్లో ఆ ఇంట్లో అర్థం కాక పోలీసులు వేరే సివిల్ సొసైటీని డిస్టర్బ్ చేసుడు. ఎన్ని పరిశాలలు అంటే అన్ని పరిశాలలు చేసి విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరి ఏది 7వ గ్యారెంటీ ఎటుపోయింది? ఉత్తదేనా ఆ మాట? ప్రజాస్వామ్య పాలన ప్రజాపాలన కంచెలు లేవని చెప్పేసి మాట్లాడినావు. మొట్టమొదటిసారి కంచెలు తొలగించడానికి మాట్లాడినావు. అవన్నీ ఎటుపోయినాయి? ఇవ్వాలా మొత్తంగా బారికేట్లు వేసుకొని నువ్వు ఓయిలకు వచ్చి సభ పెట్టుకుంటూ ఎంత సిగ్గుమాలిన చర్య ఇది. మళ్ళీ ఆ సభలో ఏం మాట్లాడిండు? ఆయనకు తెలివైన మాటలు మాట్లాడిండు. జార్జ్ రెడ్డి, గద్దరన్న లాంటి వాళ్ళ మాటలు మాట్లాడితే మాకు మద్దతు వస్తుందని తెలిసి వాళ్ళని గొప్పగా మాట్లాడిన ఆ విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆ విషయంలో మేము హర్షిస్తున్నాం. వాళ్ళ త్యాగాలను గుర్తించండు, హర్షిస్తున్నాం, కాదంటలేం. కానీ ఓయికి ఏం చేసాం అనేది మాకు ప్రధానం కావాల్సింది కదా. గత బిల్డింగ్కి ఇనాగరేషన్ చేసిండు, గత ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్కు ఇనాగరేషన్ చేసిండు, 2 హాస్టల్ బిల్డింగ్కు భూమి పునాది చేసిండు. సరే ఓకే, కాదంటలేం. 1000 కోట్ల ఫండ్ ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు? డిసెంబర్లో వచ్చి మీరు ఈ నిరసన తెలియద్దు, నేను నిరసన తెలియజేసే హక్కు మీకు ఉంటుంది, మీరు ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి మాట్లాడినావు. సరే మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించినావు? ఆ విషయం చెప్పు. ఇప్పుడు నువ్వేం చేయలేకనే కదా అర్థం. నేను ఏం చేయలేదు యూనివర్సిటీనే కదా ఇంతమంది అరెస్ట్ చేయించింది. మరి చేయకుండా ఎందుకు వచ్చినావు? ఏం చేసినావు? మళ్ళీ ఇక్కడికి వచ్చావన్నా నువ్వు? టీచర్ రిక్రూట్మెంట్ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయలే ఆయన. ఈ భూములు అన్యకాంతం అయితే అనేది ఒక స్పష్టమైన ప్రకటన లేదు. 7,500 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విషయం ఉన్నది, దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన లేదు. దేని మీద మాట్లాడండి ఆయన అసలు? మేము నీకు తర్వాత ఇస్తాం 1000 కోట్లు. అవన్నీ నీటి మీద మాటలే, నీటి మీద రాతలే. అవన్నీ కూడా అవన్నీ డోకా మాటలు. ఈయన ఒక డోకా సీఎం. మొత్తం కూడా మోసగారి మాటలు. ఉద్యోగాల విషయం నువ్వు ఒక 11,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినావు, అంతకుమించి ఏమి ఇవ్వలే. ఇప్పుడు 40,000 ఇస్తా. ఎప్పుడు ఏ మీటింగ్ పోతావు ఆ మీటింగ్లో నేను ప్రకటనలు చేస్తావు. నీ ప్రకటనలన్నీ కూడా గాలివాటమే. ఎక్కడ కూడా నీ ప్రకటనలు ఆచరణ నోచుకున్నది లేదు. నువ్వేం చేసినావు ఉస్మానియా యూనివర్సిటీ అడుగుతున్నా. మా ప్రొఫెసర్లు కూడా నేను ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నా. మీరు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా
ఈ విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు కష్టపడతారా? ఒక కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తారా? ఈ సమాజం కోసం పాటుపడతారా? లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా? ఇంతమంది విద్యార్థులు అరెస్ట్ అవుతారు. అరే మా విద్యార్థులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారా అని ఒక్కరు ప్రశ్నించాలి. జనరల్ విద్యార్థులు కూడా అనేక మందిని అరెస్ట్ చేసిళ్ళు. విద్యార్థులకు పాస్లు ఇచ్చలేంది. మా యూనివర్సిటీలో మేము పోయి ఒక ప్రోగ్రామ్ అటెండ్ కావాలంటే పాస్లు ఇవ్వాలి. పాస్లు లేని అటెండ్ కావద్దు. మొత్తం యూనివర్సిటీ పోలీస్ మేయం చేసిళ్ళు, కంచెల మేయం చేసిళ్ళు. పోలీసులు ఎవరు చెప్తే వాళ్ళు మీటింగ్ హాల్ ఠాగూర్ హోటల్కి పోవాలన్నా? ఇది పోలీస్ యూనివర్సిటీ లేకపోతే విద్యార్థుల యూనివర్సిటీ? ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉన్నదా? ఇంతమంది పోలీసు రక్షణ వలయాల మధ్యలో నువ్వు వచ్చి మీటింగ్ పెట్టి తుపాకి రామన్ లెక్క డైలాగులు కొట్టిపోతే అయిపోయిందా? ఆయన మాటలన్నీ తుపాకి రామన్ మాటలే. ఈయన ఒక పిట్టల దొర లెక్కనే వ్యవహరిస్తూ ఉన్నాడు. నేను స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు రిక్రూట్మెంట్ విషయం మాట్లాడాలి. అసలు ముఖ్యమంత్రి నిన్న వచ్చిండ్రు కాబట్టి ఏం మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసిర్రు? ఎట్లాంటి ఆశలు ఉండే విద్యార్థులకి? మేము మొట్టమొదటిగా రిక్రూట్మెంట్ విషయంలో ఒక స్పష్టత తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ విషయం మీద మాకు ఒక ఆశ ఉండే. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ నడవాలంటే 2013లో జరిగింది రిక్రూట్మెంట్. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ లేదు. ఒక స్పష్టమైన విధి విధానాలతో మీరు రిక్రూట్మెంట్ చేస్తామని మాట్లాడిందా? రిక్రూట్మెంట్ విషయం అట్లే ఉన్నది. స్కాలర్షిప్స్ తక్షణం బర్నింగ్ ఇష్యూస్. మేనేజ్మెంట్లకు స్టూడెంట్స్కు మధ్య గొడవలు అవుతున్నాయి. తల్లిదండ్రులు మానసిక క్షోభ పడుతున్నారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు. సీఎం ఏమైనా కన్ను మూసుకొని పరిపాలిస్తుండా? విద్యార్థుల సమస్య తక్షణం ఏముందో తెలియదా సీఎంకు? 7,500 కోట్ల స్కాలర్షిప్ బకాయిలు తక్షణం రిలీజ్ చేయాలంటే చేయట్లేదు కదా. ఆ విషయం మీద ఏం మాట్లాడలేదు కదా. మమ్మల్ని కూడా ముక్కు విండి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు బీటెక్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక విద్యార్థినికి ఐఐటి కాన్పూర్లో సీట్ వస్తే ఆమె ఫీజు కట్టమ్మా, ఫీజు కడితే నీకు మేము మీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సమస్య మెస్ బిల్లులు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇక్కడ ఓయికు రాకుండా కూడా 7 కోట్ల మెస్ బకాయిలు రద్దు చేసిండు. మరి నువ్వు మెస్ బకాయిలు మెస్ బిల్లులు ఇప్పటిగా పెరుగుతూ ఉన్నాయి. మెస్ బిల్లు కట్టలేక విద్యార్థులు అపసోపాలు పడుతూ ఉన్నారు. మరి మెస్ బకాయిలు ఏమైనా నేను కడతా అని చెప్పేసి ఏమన్నా మాట్లాడినావా? అదేం లేదు. ఏం చెప్పినాడు వచ్చి? ఏం లేదు. రెండు హాస్టల్స్కు భవన నిర్మాణం చేస్తా అని చెప్పేసి నువ్వు గొప్పగా సాధించినట్ట. ఇంతమంది పోలీసుల ఆర్ట్స్ కాలేజ్ ముందు నువ్వు బహిరంగ సభ పెడతా డిసెంబర్లో వచ్చి మాట్లాడుతా అన్నావు. ఇదే మాటకు నువ్వు కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాటకు కట్టుబడి ఉండి సరే నిన్న మాటలు అనేక విషయాలు ఉన్నాయి కదా, వాటి మీద 1000 కోట్లు ఇస్తా అన్నాడు. ఒక జీవో విడుదల చేయి. తక్షణం ఎంత విడుదల చేస్తావు? మరి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఎంత విడుదల చేస్తావు? అవి విడుదల చేయి. 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తా అన్నావు. ఏది నీ 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏది? గత ప్రభుత్వ ఉద్యోగాలను మీరు సర్టిఫికేట్లు ఇచ్చినావు. 11,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినావు. నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులు లేకపోతే నీ ప్రభుత్వం ఎక్కడిది? మేమంతా మీకు ఉద్యోగాలు ఇచ్చినాం. నీకు ముఖ్యమంత్రి ఉద్యోగం ఇచ్చినాం, బలమూరు వెంకటకి ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చినాం, ఆ రియాజ్కేమో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉద్యోగం ఇచ్చినాం. మీ ఉద్యోగాలు నిండినాయి. కోదండ సర్కో ఎమ్మెల్సీ ఇచ్చినాం. ఆయన ఉద్యోగం పోతే నువ్వు బాధపడుతున్నావు. నిన్న ఆయనకు మళ్ళీ నీ ఉద్యోగం తెప్పిస్తా అంటున్నావు. మరి నువ్వు ఉద్యోగం లేక మేము అనేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల పరిస్థితి ఏందని అడుగుతున్నాయి రేవంత్ రెడ్డిని. మా ప్రొఫెసర్లకు మరీ చెప్తున్నా, మీరు ప్రభుత్వంతో చెట్టపట్టలు వేసుకొని తిరుగుతాం, దీన్ని స్వయం ప్రతిపత్తి కాలు రాస్తాం, ఒక ఇంటలెక్చువల్ సెక్షన్ డెవలప్ చేయకుండా ఊ అంటే ప్రభుత్వం తీసుకొచ్చి విద్యార్థులను చేస్తామంటే ఇది పోలీస్ స్టేషన్ లేకపోతే యూనివర్సిటీ? ఇది మీరు ఒకటే చెప్పండి స్పష్టంగా. మీకేమన్నా ప్రభుత్వంలో కలిసి పనిచేయాలంటే మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేయండి. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలంటే మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేయండి, రాజీనామా చేయండి మీ ప్రొఫెసర్షిప్కు. విద్యార్థులను ఒకవేళ అరెస్ట్ చేసి గురగుర గుంజుకోపోతుంటే రెక్కలు ఇరిచి వాళ్ళని అరెస్ట్ చేసుకోపోతుంటే మీ కళ్ళ కనబడతలేదు. లోకమంతా చూస్తుంది, తెలంగాణ అంతా అయ్యో బాధపడుతుంది. మళ్ళీ విద్యార్థులు ఏంది ఇట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ప్రొఫెసర్లు మీ కళ్ళ కనబడతలేదా? విద్యార్థులు అరెస్ట్ చేస్తుంటే ఏం చేస్తున్నారు? మీకు విద్యార్థి ఇంపార్టెంట్ కాదా? ఇక్కడ చదివే విద్యార్థి, ఒక పీజీ విద్యార్థి, ఒక మెరిట్ విద్యార్థి మీకు ఇంపార్టెంట్ కాదా? ఒక పిహెచ్డి విద్యార్థి మీకు ఇంపార్టెంట్ కాదా? పిహెచ్డి విద్యార్థికి పాస్ ఎందుకే? పాసులు పెట్టి మళ్ళీ లోపలికి రావాలని చెప్పేసి అక్కడ గేట్ దాకా వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఎక్కడికక్కడ అరెస్టులు. ఏం నడుస్తుంది ఈ తెలంగాణలో? పోలీస్ పాలన నడుస్తుందా? యూనివర్సిటీకి ఒక ఘనత ఉంది. యూనివర్సిటీ ఇచ్చిన పిలుపు కేవలం రాష్ట్రం కాదు, ఢిల్లీ గల్లీల వరకు కూడా వినిపించిన పరిస్థితి. ఇక్కడ వీళ్ళు నిరాహార దీక్షలు లేదంటే ఇక్కడ నిరసనలు చేస్తే ఢిల్లీ వరకు కూడా సమస్యలు సాల్వ్ అయిన సందర్భాలు ఎన్నో చరిత్ర యూనివర్సిటీకి ఉంది. అట్లాంటిది ఇక్కడ ప్రొఫెసర్లు ప్రభుత్వాలకు కొమ్ముగాస్తున్నాయి, ప్రభుత్వాలు కూర్చోమంటే కూర్చున్నాయి, లేమంటే లేస్తున్నాయి. కనీసం ఇక్కడ యూనివర్సిటీ ఉండే సమస్యలు కూడా ప్రభుత్వానికి విన్నవించలేని పరిస్థితిలో ఉన్నాయని అంటున్నారు. అది ఇంతవరకు వాస్తవం? నేను చెప్తా ఉన్నా, నిన్న మాటలు అందుకే ఈ సీఎం తుపాకి రావడం అని చెప్పేసి మాట్లాడుతున్నా, ఈ పిట్టల ద్వారా మాటలు బంద్ చేయని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. నిన్న ఎంత గొప్పగా మాట్లాడాడు. యూనివర్సిటీలో ఏ సమస్య అయినా చర్చించవచ్చు, భిన్న భావజాల సంఘర్షణకి ఒక కేంద్రం, ఏ ధర్నా అయినా వేయచ్చు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏ సమస్యకైనా మొట్టమొదటి స్పందించేది యూనివర్సిటీ. అట్లాంటి విధానాన్ని మేము ఉంచుతాం అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఈ కంచెలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
ఓ అక్కడ కంచెలు గేట్లు యూనివర్సిటీ గేట్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ కంచెలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ తుపాగ్రామని మాటలు కాదా? గొప్ప గొప్ప మాటలు మాట్లాడి మరి పోలీసులతో ఎందుకు కంచి వేస్తా ఉన్నాడు? ఇక్కడ ఏసీపీ గారు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఇంకా కంచె దొరకలేదు, ఇంకా తాళం తీయలేరా? ఈ కంచెలు మేము మా పోరాటాల ద్వారా తొలగిస్తాం. మాకేం భయం కాదు, మాకేం కొత్త కాదు పోరాటాలు. ముఖ్యమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఉస్మానియాను మీరు కనుక అణచివేసేయాలని చూస్తే తిరిగి రెట్టింపు శక్తి పుంజుకొని మీ మీద పోరాటం చేస్తుంది. రెట్టింపుగా స్వింగ్ అవుతుంది యూనివర్సిటీతో పెట్టుకోవద్దు మీరు. యూనివర్సిటీ రగులుకునే అగ్నికణం లాంటిది. ఒక్కసారి కనుక అంటుకునేది అనుకో మీ పాలన తీసుకపోయి ఎక్కువ పడేస్తుంది. మీ మాటలకు ఎవరు మీ భ్రమలలో లేం, మేము యూనివర్సిటీ విద్యార్థులు, మేము సమస్యలలో ఉన్నాం. మీ మాటలు మేము నమ్మతలేం. ఇవన్నీ మోసగారి మాటలు. ఏదో సభ పెట్టుకొని గొప్పలు చెప్పుకోనికి వచ్చినటువంటి మీరు ఏవో మోసగారి మాటలు తప్ప మీరు యూనివర్సిటీకి చేసింది ఏం లేదు. మేము అందుకే అడుగుతున్నాం. 14 డిమాండ్లు పెట్టాను నేను. 14 డిమాండ్లు విద్యాశాఖ మంత్రిని కేటాయించన్న. ఏది విద్యాశాఖ మంత్రి? తమిళనాడు స్టాలిన్ డైరెక్ట్గా తీసుకున్నాడు ఒక స్టెప్. ఎన్జీపీకి వ్యతిరేకంగా నేను తీర్మానం చేస్తా అన్నాడు. ఏది నీ ఎన్జీపీకి వ్యతిరేకంగా ఏం తీర్మానం చేసినావు? అరే మీరు విద్యాశాఖ కమిషన్ వేసిళ్ళు. మీ కమిషనే చెప్తా ఉన్నది మాకు ముఖ్యమంత్రి గారు మాటలలో ఏదో గారడి చేస్తూ ఉన్నారు, చేతలలో నిల్లు అని చెప్పేసి. నిన్న కూడా మాటలలో మస్తు మాట్లాడిండు. చేతలలో అరెస్టులే కదా, నిర్బంధమే కదా. మరి ఏడో గ్యారంటీ వట్టిదేనా? మీకే గ్యారంటీ లేదు, మీరు వస్తేనే గ్యారంటీ లేదు, మమ్మల్ని రానిచ్చే గ్యారంటీ లేదు. విద్యార్థుల హక్కులనే కాలు రాసులు, ఇంకెక్కడ ఏడో గ్యారంటీ మీరు? మాకు ఫస్ట్ కావాల్సింది లైబ్రరీ ఫెసిలిటీ అన్నాం. ఏవి లైబ్రరీ ఫెసిలిటీ? 1000 కోట్ల పెద్ద లెక్క ఇస్తా అన్నావు. ఏడిచ్చినాడు 1000 కోట్లు. దిక్కు లేదు. ప్రొఫెసర్లు రిక్రూట్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఒక విద్యా సంస్థ నడుతుంది, ఎవరు పాఠాలు చెప్పాలి? ప్రొఫెసర్ ఉండాలి కదా. మరి దాని మీద నువ్వు మాట్లాడలేదు. మెస్ బిల్లు పెరుగుతూ ఉన్నాయి, ముప్పటిగా మెస్ బిల్లు పెరుగుతూ ఉన్నాయి. అరే నీకు ఇంత మెస్ బిల్లు భరిస్తున్నాయని అని చెప్పేసి మాట్లాడలేదు. మాకు తక్షణంగా ఏం ఉపశమనం ఉన్నది నీ వల్ల? ఏం లాభం ఉన్నది నీ వల్ల? ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి యూనివర్సిటీలో మీరు ఒక ఇంటెలెక్చువల్గా మాట్లాడాలి. ఇంకా రీసెర్చ్ మమ్మల్ని ఏమన్నారు మీరు? అరే మీకు తెలియకుండా వచ్చిಲ್ಲ యూనివర్సిటీకి? మీరు రీసెర్చ్ చేసి నాకు ఫైల్ పంపండి అన్నారు. మీరు ఏం రీసెర్చ్ చేయకుండా వచ్చిಲ್ಲ? మీకు ఏం తెలుస్తలేదు ఇక్కడ సమస్యలు? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, విద్యాశాఖ మీ చేతిలో పెట్టుకున్న మీరు, ఈ యూనివర్సిటీలో ఏ సమస్యలు అనేది మీకు ఏం తెలుస్తలేవా? ఈ యూనివర్సిటీలో ఎట్లాంటి పరిస్థితులు అనేది మీకు తెలుస్తలేవా? ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు, చాలా నిరుపేద విద్యార్థులు, ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు. వీళ్ళకు మనం అనేక ఫెసిలిటీలు కల్పించాలని చెప్పేసి మీకు తెలియదా? నాకు తెలియనట్టుగా ఏం తెలియనట్టుగా అక్కడికి వచ్చి సభ పెట్టి ఆయన అంటాడు కదా, మీరు నిర్బంధాన్ని గురి వాళ్ళకి నిరసన తెలిపి హక్కు అన్నాడు. అంటే నిర్బంధం గురి జరుగుతుంది అన్నట్టు కదా. రెండో పాయింట్, మీకు ఏం కావాలో అడుగుర్రి రీసెర్చ్ చేయరు అంటాడు. అంటే ఆయనకి ఏం కావాలో తెలియకుండా వచ్చినట్టు కదా. ఆయన మాటలు మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇట్లా గొప్ప ముచ్చలు ఎప్పుడు కాదు. ముఖ్యమంత్రి గారు మీకు చాతనైదిగో నాకు చాతనైంది చేసిన చూపించండి. నిరుద్యోగులకు ఏం చేసినా అడుగుతున్నాను నేను, విద్యార్థులకు ఏం చేసినా అడుగుతున్నాను నేను. ఆచరణ లేకుండా గాలి మాటలు మాట్లాడి 2 హాస్టళ్లకు భూమి పూజ చేస్తే నీ ముఖ్యమంత్రి స్థాయి అనిపించుకోదు. అది మా యూనివర్సిటీ ఆఫీసర్స్ కూడా మా అధికారులు కూడా తెచ్చుకోగలుగుతారు. అది దానికి మీరే ఏదో వచ్చి చేయాల్సిన అవసరం లేదు. నేను వచ్చిన 20 ఏళ్ళ తర్వాత నేను 10 ఏళ్ళ సభ పెట్టిన 10 ఏళ్ళ తర్వాత వచ్చిన అనేటువంటి గొప్ప బీరలు వలకాల్సింది కూడా ఏం లేదు. బయట ప్రజానికం ఏమి హర్షిస్తలేరు. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చేసినటువంటి భూమి పూజ వల్ల, హాస్టల్ భూమి పూజ వల్ల తెలంగాణ ప్రజానికం ఏం హర్షిస్తలేదు. విద్యార్థులు ఏమి మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటలేరు. మీరు చేయాలి కదా. 1000 కోట్లు ఇస్తా, డిసెంబర్లో వస్తా, ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకో జనవరిలో వస్తా. ఎట్లాగో నువ్వు రావు, నువ్వు చెయ్యవు, నువ్వు రావు. ఏదో ఇప్పుడు వచ్చినావు, నీ పనులు తీసుకొని పోయినావు. నీకు ఉద్యోగం ఇచ్చినది కదా మాకు, ఇట్లా మాకు బుద్ధి చేస్తున్నావు. అశోక్ నగర్లో మీరు రాహుల్ గాంధీ కూర్చొని మాట్లాడిండు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. నమ్మి మీకు ఓట్లేసి మీకు ఇలా మా ప్రజానికం, మా తల్లిదండ్రులు అంతా కూడా మీకు అధికారం చేపట్టిళ్ళు. ఏమిచ్చిళ్ళు మీరు ఉద్యోగాలు? ముందస్తు అరెస్టులు, హాస్టల్కి వచ్చి అరెస్ట్ చేసి అక్కెక్కడిది? ఒక ఆయన నేను చెప్తా ఉదాహరణకు, మధు అంటే ఆయన సోషలిస్ట్ స్టూడెంట్. నేను పోయి అటెండెన్స్లో సైన్ చేసి వస్తా సార్ పోలీస్ స్టేషన్, కానీ నేను పెడతా నీకంటే నీ ముందు సైన్ కానీ రా అని చెప్పేసి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్కు. ఇదా? అంటే నాకు సంబంధం లేదని చెప్పేసి ఒక లింగన్ అంటే ఆయన పోరాటం చేస్తే హాస్టల్లో ఉంటే నాకు వేరే పన్ను అని పోతే ఆయన అరెస్ట్ చేస్తారు. ఎవరైతే మా హక్కులు గిగి ముఖ్యమంత్రి గారు కలిసే అవకాశం ఇవ్వలే ఇప్పటి వరకు. నేను స్వయంగా జయపాల్ రెడ్డి గారికి లెటర్ రాస్తున్నా, ఆయన అవకాశం ఇవ్వలే. మెసేజ్ పెడుతున్నాం వాళ్ళ పిఏ గారికి, సీఎంఓకి పెడుతున్నాం, ప్రిన్సిపల్ సెక్రటరీ పెడుతున్నాం, అయినా మాకు అవకాశాలు లేవు. మీరేమో డైరెక్ట్ విద్యార్థులను హాస్టల్కి వచ్చి అరెస్ట్ చేసాడు. మీకు ఎవరిచ్చిల్లి హక్కు అరెస్ట్ చేసే హక్కు? ఇప్పుడు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి యూనివర్సిటీని డెవలప్ చేయాలంటే విద్యార్థులను అరెస్ట్ చేయకపోదురు కదా మీరు. ఇంత దుర్మార్గమా? ఎక్కడ ఆంధ్ర పాలన, తెలంగాణ పాలన? ఆంధ్ర కన్సర్నలు నడుస్తున్న ముఖ్యమంత్రి వాడు, తెలంగాణ ముఖ్యమంత్రివా? ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు. అరే అసలు దీన్ని మొత్తం ఏదో పొలిటికల్ లీడర్స్ మీటింగ్ లెక్క, విద్యార్థి సంఘాల మీటింగ్ లెక్క కాకుండా మొత్తం ఆడికిడికి హోల్డింగ్లు. ఇదేనా పొలిటికల్ మీ ఏమైనా బహిరంగ సభనా? మీ కార్యకర్తల బహిరంగ సభనా? కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభనా? ఇది విద్యార్థుల సభనా? మొత్తం కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్లు. విద్యార్థులకు అయ్యో మా సమస్య అని ఇట్లా ప్లక్కడు పట్టుకొని నిలబడేటువంటి అవకాశం లేదు ఇక్కడ. ఏంది ఇదంతా? ఇంత దుర్మార్గమా?
మేము ఇప్పటికైనా అడుగుతాం, మీరు ఇక్కడికి అత్తే మమ్మల్ని కలనీలేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము వస్తాం మీ దగ్గరికి, కలిసే అవకాశం ఇవ్వండి. మేము ఒక 14 డిమాండ్లతో మీ ముందు పెడుతున్నాం, అలా కనీసం సగం డిమాండ్లను మీరు పరిష్కరించండి. దిస్ ఈజ్ ఓపెన్ ఛాలెంజ్ టు అవర్ సీఎం ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి. మేము ఏమంటున్నాం, ఇదొక ముఖ్యమైన శాఖ. నిన్ను నువ్వే మాట్లాడుతున్నావు, విద్యార్థులు మన మానవరులను నువ్వే మాట్లాడుతున్నావు. మరి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ, మంత్రిత్వ శాఖ ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ, ఎప్పటికప్పుడు బడ్జెట్ కేటాయిస్తూ, ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఒక డెవలప్మెంట్ దిశగా ఈ విద్యారంగాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యారంగాన్ని మేము ఏమంటున్నాం అంటే మొత్తంగా ప్రక్షాళన చేయండి అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థ నడుస్తుంది. ఈ సిలబస్లో మొత్తం కూడా మతతత్వ భావజాలాలు ఉన్నాయి, మధ్యయుగం లాంటి భావజాలాలు ఉన్నాయి. ఇవి డెవలప్మెంట్కు కుదరదు, మనకంతా ఉపయోగపడది. ఇప్పుడు కాలం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఒకవైపు సొసైటీలో క్రైమ్ పెరుగుతూ ఉంది, మోరల్ వాల్యూస్ దెబ్బతింటూ ఉన్నాయి. ఈ రాబోయే టెక్నాలజీకి, ఈ సమాజానికి అనుగుణటువంటి నీతి నియమాలకు, నైతిక విలువలకు అనుగుణంగా కొత్త సైంటిఫిక్ టెంపర్తో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, సిలబస్, కరికులం కావాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. అయినా నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే 10 ఉద్యోగాలు ఇస్తా, 1000 ఉద్యోగాలు ఇస్తా, 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అంటే పరిష్కారం కాదు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు జరగాలి. ఆ వైపుగా ప్రయత్నం చేయడానికి అంటున్నాం. ఇవన్నీ రివ్యూలు చేయాలంటే ఎవరు కావాలి? ఒక విద్యాశాఖ మంత్రి ఉండాలి, మేధావులతో ఉన్నటువంటి ఒక కమిటీ సలహాలు సూచనలు తీసుకోవాలి. అనేక మంది మేధావులు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విద్యా వ్యవస్థ నడుస్తుందో ఇప్పుడు అదే విద్యా వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఏం తేడా ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఏం తేడా ఉన్నది? నువ్వు ఎట్లా పరిష్కరిస్తావు నిరుద్యోగ సమస్యను? నువ్వు డైరెక్ట్గా మీరు 50,000 ఉద్యోగాలు ఇస్తా, 2,000 ఉద్యోగాలు ఇస్తా పరిష్కారం అవుతుందా? మూలాన్ని వెతకాలే కదా. ఇప్పుడు ఆ సమస్యకున్న మూలం ఏంటిది? విద్యా వ్యవస్థ ఉన్నది. కార్పొరేట్ విద్యా వ్యవస్థ ముబ్బడిగా లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నది. ఏం చర్యలు తీసుకున్నావు ముఖ్యమంత్రి నువ్వు పదవి స్వీకరించిన తర్వాత? కార్పొరేట్లకు స్వర్గధామమైంది తెలంగాణ విద్యా వ్యవస్థలో. నారాయణ మీద ఏం చర్యలు తీసుకున్నావు? చైతన్య మీద ఏం చర్యలు తీసుకున్నావు? ఇక్కడ అల్లెనటువంటి ఒక విద్యా వ్యవస్థ ఏం చర్యలు తీసుకున్నావు? ఎక్సలెన్షియా మీద ఏం చర్యలు తీసుకున్నావు? ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు విద్యారంగం సంబంధించి? ముబ్బడి అకాడమీలు ఏ వీటికి పర్మిషన్ లేవు. ఇంజనీరింగ్ కాలేజీలో బీ కేటగిరీ సీట్ల దందా నడిచింది. ఏం చర్యలు తీసుకున్నావు? నీకు తెలియదా? మంత్రులకు తెలియదా? ప్రభుత్వమైన గుడ్డిదా, కన్నులేనిదా? చూస్తలేరా? ఏం రివ్యూ చేస్తున్నారు? అవినీతి వ్యవస్థను తయారు చేస్తున్నారు మీరంతా కూడా. అయ్యో మా హక్కులు కావాలి, మాకు స్కాలర్షిప్ కావాలంటే అరెస్ట్ చేస్తారు. ఆ దొంగలను అరెస్ట్ చేయరు, ఆ కార్పొరేట్ దొంగలను అరెస్ట్ చేయరు. విద్యార్థులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వాళ్ళని అరెస్ట్ చేయండి. మీరు మీకు చేతనైతే ఆ పనులు చేయండి. ఇవేం చేత కాదు. డైరెక్ట్ వచ్చి ప్రైవేట్ డ్రీమ్డ్ యూనివర్సిటీ రద్దు చేయండి. మీరు 3 యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చారు. ఎట్లా పర్మిషన్ ఇస్తారు మీరు? మీరెందుకు ఇచ్చారు ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్? ప్రైవేట్ యూనివర్సిటీ వల్ల ఎవరికి లాభం? ఇప్పుడు ఇక్కడ డ్రీమ్డ్ యూనివర్సిటీ వస్తుంది. డ్రీమ్డ్ యూనివర్సిటీ మీద మీరు ఏమైనా మానిటరింగ్ చేస్తారా? ఇంత ఫీజు ఉండాలని చెప్పేసి మీకు మానిటరింగ్ చేసే అధికారం ఉందా? లేదు కదా. మీరు రిస్ట్రిక్షన్ చేసే అధికారం లేదు కదా. డ్రీమ్డ్ యూనివర్సిటీ ఏమని కోసం, ప్రైవేట్ యూనివర్సిటీ ఏమని కోసం? విద్యార్థి సంఘాలు మొత్తుకుంటున్నాయి, నెత్తినోరు మొత్తుకుంటున్నాయి. ఈ తెలంగాణకు వ్యతిరేకించండి ప్రైవేట్ డ్రీమ్డ్ యూనివర్సిటీ అని మొత్తుకుంటున్నాయి. మీరు వింటున్నారా? అరే ఒకసారి విద్యార్థి సంఘాలతోటి మీరు సమావేశం ఏర్పాటు చేయండి, కలిసి కూర్చోండి. ఏదో పేరుకు పెట్టిన సభ అని చెప్పేసి వచ్చిపోవడం సిగ్గుచేటు. నేను 100 సార్లు చెప్తాను సిగ్గుచేటు చర్య అని చెప్పేసి. ముఖ్యమంత్రి గారు రావడము మంచి పరిణామమే. అయినప్పటికీ ఆ 1000 కోట్లు అన్నాడు, నిజంగా 1000 కోట్లు తొందరగా శాంక్షన్ చేస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకోటి, ప్రభుత్వాలు నిర్ణయాలు ఏదో సభలకు వచ్చి మాట్లాడినంత మాత్రాన్ని, అంటే ముఖ్యమంత్రి గారిని తప్పుపడతలేను, వేరే ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా యూనివర్సిటీకి విజిట్ చేయడం అనేది ఒక మంచి గొప్ప పరిణామం. ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి గారు కానీ రావాల్సిందే ఒకటి. తర్వాత ఎప్పటి నుంచో పేరుకుపోయిన సమస్యలను తీర్చకపోవడం, అది ఫ్యాకల్టీయా, స్టూడెంట్సా, మెస్సా, అనేక అంశాలు కూడా ఉంటాయి. ఏదో వస్తారు పోతారు, దాని మీద ఎక్కడ కూడా క్లారిఫికేషన్ లేదు. ఇంకోటి, యూనివర్సిటీలను ఎప్పుడైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చినప్పుడు ఈ యూనివర్సిటీల యొక్క కీర్తి ప్రతిష్ట తగ్గే విధంగా ఆ కాంపిటీషన్ స్పిరిటు, ఎందుకంటే ఒక యూనివర్సిటీలో చదివితే గొప్ప మేధావి అవుతాం, లేదా గొప్ప ఇంజనీర్ అవుతాము, గొప్ప అడ్వకేట్ అవుతాము అనే ఒక ఉండేది ప్రతి ఒక్కరికి. సెట్లు రాసి కష్టపడి రాత్రింబవలు కష్టపడి యూనివర్సిటీకి వచ్చేటోళ్ళు. కానీ ఈరోజు ఏమైందంటే యూనివర్సిటీలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చి ప్రతి ఒక్కరికి అసలు ఏదో డబ్బుల కోసము ఒక బిజినెస్ పరంగానే పెట్టుకున్నట్టు మల్లారెడ్డి కావచ్చు, అనురాగ్ కావచ్చు, ఇంకో మహేంద్ర కావచ్చు, అనేక యూనివర్సిటీలు తెచ్చి ఈ విద్యా వ్యవస్థను కొంచెం వెనుకకు దోచిన వాస్తవం నిజం. ప్రభుత్వంలో వీరు ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడు? ఎందుకంటే వీరు వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయకుండా, విద్యా వ్యవస్థను మెరుగుపరచకుండా, కార్పొరేట్ కబంధ హస్తాల్లో విద్యా వ్యవస్థ దాగినప్పుడు ఎట్లా అభివృద్ధి చెందుతారు? విద్యార్థులు ఎట్లా ముందుకు పోతారు? ఇక్కడ స్టైఫండ్స్ రాక పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ బీసీలో ఉన్నారు. బీసీలో కేవలం 150 మందికే ఉన్నాయి దేశవ్యాప్తంగా.
స్కాలర్స్కు రాజీవ్ ఫెలోషిప్లు అని ఉండేది, ఆ పేరు రద్దు చేసి ఫెలోషిప్లు చాలా తక్కువ ఉన్నాయి. గతంలో కూడా మేము కొట్లాడినాం కేంద్ర ప్రభుత్వంతో, అయ్యా మాకు బీసీల జనాభాకి ఇంత శాతం ఉన్నాం, ఈ 150 ఫెలోషిప్లు ఏంది, మరి అద్మానంగా ఉన్నాయి, పరిస్థితులు బాగాలేవు, ఎవరు చదువుకోవద్దా ముందుకు పోవద్దా అని చెప్పి కేంద్ర ప్రభుత్వంకి ఎంతోసార్లు విన్నవించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇనిషియేటివ్ తీసుకోవాలన్నాం. విద్యార్థుల సమస్యలు ఏడేసిన గొంగడ ఆనే ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఎక్కడైనా దశ దిశగా ముఖ్యమంత్రి వచ్చి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కేవలం హామీలే కాదు, నిధులు కూడా కేటాయించారు. సో దీనివల్లనైనా యూనివర్సిటీ సమస్యలు ఏమైనా గట్టెక్కే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ 1000 కోట్లు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఓ ప్రణాళికబద్ధంగా రిలీజ్ చేయాలి. దాన్ని పెండింగ్లో పెట్టి ఏదో ఆచరణలో పెట్టి పేపర్ మీద రాసి మేము ఫైనాన్స్ రాలే, ఫైనాన్స్ నుంచి ఆడికి రాలే అని అనకుండా ఇమీడియట్గా రేపటి నుంచే ఏముందో కమిటీ చేస్తున్నారు కాబట్టి ఆ కమిటీ చేసి ఏమేమి అవసరం ఉన్నాయి, ఏమి నిపుణులు కమిటీ చేస్తారు, అలా విద్యార్థులను భాగస్వామ్యం చేయాలి, ప్రొఫెసర్లను భాగస్వామ్యం చేయాలి, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసి ఏం అవసరమో అది ఇమీడియట్గా చేయాలంటున్నారు. ఆ 1000 కోట్లు అనౌన్స్ చేసింది కాబట్టి స్పెషల్ ప్రొవిజన్ కింద చేసేయాలి. తప్ప అనౌన్స్ చేసిన హామీలు ఎక్కడ కూడా కాలేదు, అనేక హామీలు అట్లనే ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు కామరెడ్డి డిక్లరేషన్లో చెప్పారు ప్రభుత్వం ఏర్పడిన ఫీజు రియంబర్స్మెంట్స్ ఒకటే దపాలు ఇస్తుంది, ఇంతవరకు ఇయ్యలే. బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంకు నిబంధన ఎత్తేస్తాను, ఇంతవరకు ఎత్తేయలే. ఇలా అనేక హామీలుగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న రావడం సంతోషం. అదేవిధంగా మీ పేరు మంచిగా ఉండాలన్న రేవంత్ రెడ్డి గారి ఒక బ్రాండ్. ఎందుకంటే నేను ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఈ యూనివర్సిటీ వల్లే నేను ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి యూనివర్సిటీలో మీరు బలంగా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఇమీడియట్గా ఆ 1000 కోట్లు ఇచ్చేసేయాలి ఎంబడే. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు ఇంకా హాస్టల్స్ కట్టేది ఉన్నది. అదేవిధంగా మెస్లో కూడా మంచి మెరుగైన, ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కొట్లాడినప్పుడు అనేది తెలంగాణ వస్తే మనకు మిలిటరీ తరహా భోజనం వస్తుంది, ఇంతవరకు మిలిటరీ తరహా భోజనం ఎక్కడ రాలేదు. కాబట్టి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని అన్ని దిట్టుదీస్తేనే ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. లేదా ఈ వేరే ముఖ్యమంత్రి లాగా ఏదో వచ్చిండు చెప్పిండు పోయిండు అనే విధంగా చందంగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 1000 కోట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దాని ప్రణాళిక ఏందో తొందరగా అనౌన్స్ చేయాలి. ఎందుకంటే అనేక ఆంక్షలు కూడా విద్యార్థులు అనేది చదువుకోనికి వచ్చారు, మంచి వాతావరణం కూడా సృష్టించాలి, మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉండాలి. వారు అనేక హామీలు ఇచ్చారు కాబట్టి హామీలను నిలబెట్టుకుంటే మాత్రమే సక్సెస్ అవుతారు, లేకపోతే చరిత్రలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇక్కడ విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఎవరిని పలకరించినా కానీ వాళ్ళు ఒకటే కోపం, అరే మా యూనివర్సిటీకి వచ్చారు కనుక మాతో మాట్లాడకుండా పోయినరు, మా సమస్యలు ఎట్లా తెలుస్తాయి అనేది. అంటే ఈ సమస్యలు అది వాస్తవమే, ముఖాముఖి పెట్టాల్సింది. అనేక విద్యార్థి సంఘాల నుంచి అన్ని ఆర్గనైజేషన్ల నుంచి కనీసం ఒక 5 మంది నన్ను తీసుకొని ఒక ముఖాముఖి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పెట్టేది ఉంది. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చాలాసేపు మాట్లాడిపోయారు. కానీ వీరు కూడా వచ్చి ఉంటే బాగుండేది. సరే ఇప్పటికైనా అది మించిపోయినది ఏం లేదు, ఇప్పటికైనా పెట్టండి మళ్ళీ అవకాశం. ఎందుకంటే మీరు వీడికి మళ్ళీ పెడతారా, నెక్స్ట్ పెడతారా, ముఖ్యమంత్రి బయటికి పారిపోయేటోడు కాదు కాబట్టి, ఇదే రాష్ట్రంలో ఉంటారు కాబట్టి మీరు పెట్టాల్సిందే, అది ఏకీభవించాల్సింది. ఇప్పటికైనా పెట్టే అవకాశం ఉంది కాబట్టి పెట్టండి. నేను ఏమంటుందంటే మాతోని మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు ఇస్తూనే అన్ని విద్యార్థి సంఘాలుగా ఏదో ఒక రూపంలో అన్ని విద్యార్థి సంఘాలు, ఎందుకంటే గతంలో మీ పార్టీకి చెందిన విద్యార్థి సంఘం కూడా ఏదో ఒక రూపంగా పోరాటం చేసిందిగా ఏం కావాలనేది, అవి ఎక్కడ కూడా నెరవేరలే కదా. ఇప్పుడు నెరవేరే విధంగా మీరు ఏం చేస్తారు, దాన్ని కన్స్ట్రక్టివ్ స్టెప్స్ ఏం తీసుకుంటారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ అన్నారు, ఎప్పుడు కడతారు, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ సెలెక్షన్ చేసిర్రా. ఈ 3 సంవత్సరాలు అంటే ఇంకా 2 సంవత్సరాలు మళ్ళీ ఒకవేళ నేషనల్ లోడ్ తీసుకొచ్చి జమిలీ ఎలక్షన్ అన్నాను అనుకో, ఉన్న సమయం కూడా అయిపోతుంది. మీరు ఏం చేస్తారు, మీరు పకడ్బందీ నిర్ణయాలు ఏం చేయదలుచుకోరు. విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఆకునూరు మురళీ సార్ను పెట్టిరు, ఆయన కూడా పాపం బాధపడుతుండు. ఎందుకంటే ఎక్కడ కూడా ఫీజు నియంత్రణ చట్టం రాలే. గతంలో తిరుపతిరావు కమిషన్ వేసిన ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఎక్కడ కూడా అది నిర్ధారం అయిపోయింది. ఇంటర్మీడియట్ కాలేజ్ వాడు కూడా లక్షల రూపాయల ఫీజులు దండుకుంటుండు. అమలు తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడ్డాక, ప్రజాప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చినాక, మనందరి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు చేసుకున్న నిర్ణయాలు ఏంది, కఠినంగా ఎక్కడున్నారు మీరు. ఇంజనీరింగ్ విద్యలో బీ కేటగిరీ సీట్లు చేపల మార్కెట్లో అమ్ముకున్నట్టు అమ్ముకుంటున్నారు. దాన్ని ఎక్కడ మీరు నిర్ణయం ఎక్కడ ఉన్నది. ఇప్పుడు బాలకృష్ణ రెడ్డి గారు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కాగానే ఒక మాట అన్నాడు, మేము కూడా నీట్ తరహా ఎంసెట్ క్వాలిఫై కానీ వాళ్ళకి సీట్ వేయము, ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్ కూడా మేము కౌన్సిలింగ్ ద్వారా ఇస్తున్నారు. ఎక్కడ అది, ఎక్కడ కూడా లేదు. అది విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్కటి కాలేజ్ కూడా మాకు సీఎం ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ పర్మిషన్ మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనేది విద్యా వ్యవస్థ అనేది పెద్ద మాఫియాగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ఎంత మనిషిని ఖరాబ్ చేస్తాయో, మాదక ద్రవ్యాలు ఎంత ఖరాబ్ చేస్తాయో, విద్య కూడా ఈ కార్పొరేట్ విద్య వల్ల పేద వర్గాలు, అదేవిధంగా మధ్యతరగతి వర్గాలు చిదిమిపోతున్నారు, వాళ్ళ దగ్గర దోపిడీకి గురవుతున్నారు. లాస్ట్కు తల్లిదండ్రుల కిడ్నీలు గుంజుకొని కూడా అమ్ముకునే విధంగా ఈ కార్పొరేట్ కాలేజ్ తయారైనాయి. కూడా దాని మీద మీ చర్యలు ఎక్కడ తీసుకున్నారు. ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చారు, మీరు చదువుకోవాలన్నారు, మంచిదే ఉన్నది, 1000 కోట్లు ఇచ్చిన మంచి, కానీ ఆచరణలో ఎక్కడ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళండి మీరు ఈహా టీవీ తీసుకోపోయి ఏ పేరెంట్ ముంగడన్నా పెట్టండి, ఎల్కేజీ పిల్లోడికి ₹1,00,000 తీసుకుంటాడు. ఇప్పుడు ఏ చందంగా వచ్చినట్టు చదివి లేకపోతే లేదు మా ఇష్టం, వానికి పర్మిషన్లు ఉండవు, అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు ఉండవు, వాని ఇష్టం వచ్చినట్టు విద్యా దోపిడీని అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చర్య తీసుకుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ ముఖ్యమంత్రిని అడగాల్సి వస్తుంది, విద్యాశాఖ మంత్రి కూడా ఆయన్నే, వేరే ఎవరు లేరు. మాకు ఫీజు రియంబర్మెంట్స్ నిధులు రాలే,
అదేవిధంగా అనేక హామీలకు సొల్యూషన్ దొరకలే. విద్యా వ్యవస్థ ఎక్కడ కూడా బాగుపడలే. ఈ విద్యా వ్యవస్థను మీరు బాగుపడితేనే రాష్ట్రం దేశం బాగుపడుతుంది. ఎందుకంటే పేదరికం నిర్మూలన చెందాలన్నా లేకపోతే మన రాష్ట్రం గొప్పగా పోవాలన్నా విద్య వల్లనే సాధ్యమవుతుంది. ఒక కుటుంబానికి నువ్వు ₹1,00,000 ₹5,00,000 స్కీమ్ ఇస్తే వాడు మారడు. ఓ మంచి విద్య ఇస్తే వాని తరం మారుతుంది, వాని భవిష్యత్తు మారుతుంది. దేశంలో మన రాష్ట్రంలో ముందుకెళ్తుంది. కాబట్టి విద్యను ఎలా బాగుపరుస్తారు అనేది ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ఇంతవరకు కూడా ఏక రాష్ట్ర ప్రభుత్వం అమల్లో లేదు. అసలు ఆయన ఆయన అంటే వాళ్ళ వీసీ అనే కానీ ఇక్కడ ఉన్నటువంటి వీసీ అనే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ ఇట్లా ఇక్కడ విద్యార్థులందరినీ అక్రమ అరెస్టు 3 రోజుల నుంచి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీగా ప్రెస్ మీట్లు పెట్టకుండా అంటే ఒక పోలీసులు అనేది ఒక కాంగ్రెస్ కార్యకర్తలుగా వివరిస్తూ మా మీద ఈ రేవంత్ రెడ్డి పర్యటనలో 3 కేసులు చేయడం జరిగింది. అంటే వాళ్ళ మెప్పు కోసం ఇక్కడ విద్యార్థులకు ఏదో చేస్తాడు, విద్యా సంఘాలను మభ్యపెట్టి విద్యార్థులకు ఇక్కడ ఏదేదో ఇక్కడ నోటిఫికేషన్ ప్రకటన చేస్తాడేమో అని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాడేమో అని ఒక విద్యార్థులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎలాంటి యొక్క ఉద్యోగ ప్రకటన చేయకుండా అదేవిధంగా ఉస్మానియాలో ఉన్నటువంటి ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ నాన్ టీసీ రిక్రూట్మెంట్ అన్న అనౌన్స్ చేస్తాడేమో అనే ఆశతో ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థుల యొక్క ఆశల మీద నీళ్ళు జరిగినటువంటి వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ ఉస్మానియాలో ఉన్నటువంటి విద్యార్థులందరి యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు బకాయిలు ఉన్నాయి. ఆ మాఫియానే చేస్తాడని ప్రకటన చేస్తాడేమో అని ఎంతో ఆశతో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు అధ్యాపకులనే కానీ ఎన్నో ఆశలు చూసారు. కానీ ఆయన ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏదో కాకమ్మ కథలు చెప్పిపోయింది తప్ప కానీ ఎలాంటి యొక్క అభివృద్ధి నిధులు ఇస్తాని ఒక హామీ ఇవ్వకపోవడం సిగ్గుచేటు. ఓన్లీ ఏంటంటే వీసీఆర్ మెప్పు కోసం ఏసీపీఆర్ యొక్క మెప్పు కోసం మాత్రమే వచ్చిపోయినట్టు అనిపిస్తుంది. ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఒక రేవంత్ రెడ్డి సీఎం వస్తే నార్మల్ విద్యార్థులతో మాట్లాడాలి కదా. అసలు ఠాగూర్ ఆడిటోరియంలో అసలు విద్యార్థులు ఉన్నారు ఎవరన్నా? నిన్న ఏ విద్యార్థి అయినా రేవంత్ రెడ్డి కలవనికి వచ్చిరు ఎవరన్నా? ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ప్రొఫెసర్లు తప్ప కానీ ఎలాంటి విద్యార్థులు లేకుండా ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలతో వచ్చిపోయినట్లే ఉన్నది. బిడ్డ రేవంత్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టినాం, మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మీరు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే విద్యార్థులందరికీ ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల మీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఈరోజు ఒకటి చెప్తున్నారు, ఓన్లీ నువ్వు మళ్ళీ ఎప్పుడైనా కానీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే నేను ఎక్కడ అడ్డుకుంటామని ఈరోజు విద్యార్థులు అందరూ ఈరోజు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయనకు తెలియదా ఇనుప కంచెలతో వస్తున్నట్టు. ఆయన ఏమన్నాడు, ప్రగతి భవన్ ఏదో కంచెలు కొట్టి తెలంగాణ తీసేసి తెలంగాణకు ఊపిరి పోసి అని ప్రగల్భాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు కంచెలు ఏ విధంగా వేసినావు అంటే నీకు తెలియకుండా కంచెలు ఎవరైనా వేస్తారా? ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఏమేమి లోటు ఉన్నాయి, ఇక్కడ అధ్యాపకుల లోటు ఉన్నది, అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ ఫండ్కు సంబంధించిన కావాలి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అవకాశాలు కావాలి, ఉద్యోగ నోటిఫికేషన్ల యొక్క ప్రకటనలు కావాలి అని విద్యార్థులు ఎంతోమంది ఆశతో ఉన్నారు. మరి అవన్నీ నీకు తెలియదా? కానీ తెలిసి కూడా ఆల్రెడీ బార్గేట్లు, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడెక్కడ ప్రశ్నిస్తూ ఉంటారు, ఎక్కడ కోడిగుడ్లతోని ఎక్కడ చెప్పులతో ఎక్కడ దాడి చేస్తున్న భయంతో ఈరోజు కంచెలు వేసుకొని కంచెల నడుమ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ గురించి రేవంత్ రెడ్డి బిడ్డ గుర్తుపెట్టుకో, నివ్విస్తానంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను ఈరోజు సంవత్సరం అయితే ఇప్పటివరకు అమలు కాలేదు, జాబ్ క్యాలెండర్ అమలు కావాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి ఉస్మానియా ఉన్నటువంటి ప్రొఫెసర్ల యొక్క కొరతను ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అయినా కానీ అదేవిధంగా టీచింగ్ నాటి రిక్రూట్మెంట్ అయినా కానీ అమలు విడుదల చేసిన తర్వాతనే నీవు ఓయూలో అడుగు పెట్టాలి మరోసారి, లేకపోతే నిన్ను కోడిగుడ్లు చెప్పులతోని కొడతామని ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు తెలియజేస్తున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోయేదాన్ని మన తెలంగాణ ప్రజలకు కావచ్చు, మన భారతదేశం అందరికీ తెలుసు. ఈ తెలంగాణ తెచ్చుకున్న విద్యార్థులకు ఈ తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకు మరియు మాకు తెలంగాణ వస్తే మాకు జాబులు వస్తాయి, మాకు మంచి భవిష్యత్తు ఉందని ఆశించిన
మన ఉస్మానియా యూనివర్సిటీ 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న విద్యార్థులు, మరియు ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వస్తాయని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేమందరము వేచి చూసినాం. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అందరూ గుర్తించారు. అందరు మా దగ్గరకు వచ్చి కలిసి మాకు థ్యాంక్స్ చెప్పిపోయారు. కానీ తెలంగాణ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము ఓయూకు ఒక్కసారి కూడా రాలేదు, మమ్మల్ని పిలుచుకొని కూడా మాట్లాడలేదు. ఇది చాలా బాధాకరము. మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎలా ఉన్నారు, వాళ్ళకు మెస్సులు సరిగా ఉన్నాయా, వాళ్ళకు ఫెలోషిప్లు ఉన్నాయా, వాళ్ళు చదువుతుర్రా, ఇవన్నీ పట్టించుకోలేరు. వాళ్ళ సంబంధించిన ప్రోగ్రాంలు చేసుకున్నారు, మా ఓయూకు మాత్రం ఇప్పటికి రాలేరు. కానీ నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి మన ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమస్యలు, మరియు ఒకటి పీజీ వాళ్ళకు ఫెలోషిప్, సీఎం ఫెలోషిప్ అని, తర్వాత ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు ఫెలోషిప్లు కావచ్చు, టీచింగ్, నాన్ టీచింగ్ అండ్ ప్రొఫెసర్ల నోటిఫికేషన్లు కూడా వేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 1000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది. డిసెంబర్ 9 కల్లా మీ సమస్యలు ఉండే ఇంకేమన్నా తీసుకురండి, అవన్నీ మేము క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి యూనివర్సిటీ గతంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో దాదాపుగా ఒక 15-20 మంది ప్రొఫెసర్లు ఉండే. కానీ ఈ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపించిన ఒక్క నోటిఫికేషన్ ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది, మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్, టీచింగ్, నాన్ టీచింగ్, మాకు టీచింగ్ చదువు చెప్పడానికి ప్రొఫెసర్స్ ఉంటారు, పనిచేయడానికి నాన్ టీచింగ్ ఉంటారు. అందరూ పుష్కలంగా ఒక మంచిగా ఉంటుందని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్య. కాబట్టి ముఖ్యమంత్రి అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అంటే ఇంతకుముందు మంత్రులందరూ కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, దామోదర రాజనరసింహారావు కావచ్చు, ఇట్లా అందరూ కూడా దాదాపు చాలామంది సగం క్యాబినెట్ మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో అక్కడ వాళ్ళు అనౌన్స్మెంట్స్ ఏం చేయలేదు, చిన్న చిన్న కార్యక్రమాలకు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సో మేము ఏమనుకుంటున్నామంటే డిప్యూటీ సీఎం కూడా సీఎం గారి కంటే ముందు రావడం జరిగింది. మేము ఏమనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసినాం అన్నట్టు. అంటే డిప్యూటీ సీఎం కూడా ఏం ప్రకటించలేదు, అతను సీఎం వస్తున్నాడు కాబట్టి వీళ్ళందరి తరపున ఇక్కడ వీళ్ళందరూ ప్రకటించకుండా సీఎం గారు వస్తున్నారు కాబట్టి సీఎం ప్రకటిస్తాడని చెప్పేసి మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అనేది సారు మళ్ళీ దాన్ని పోస్ట్పోన్మెంట్ చేసి డిసెంబర్ 9 అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. అది కొద్దిగా నిరాశాజనకంగా ఉన్నా కూడా అయితే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనే స్పిరిట్ని ఆయన చాటి చెప్పాడు. అంటే అతని సార్ యొక్క స్పీచ్ ద్వారా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విధానం కావచ్చు, ఆయన ఇక్కడ ఉన్నటువంటి స్పిరిట్, సోల్ ఏదైతే, ఆత్మ ఏదైతే ఉందో, ఇది ఒక మినీ తెలంగాణగా చెప్పడము, తెలంగాణకు రిప్రజెంటేషన్గా చెప్పడము, ఈ ఓయూకి చేస్తే తెలంగాణకు చేయడమే, అంటే ఆ ఒక గుర్తింపు. అంటే ఇంతకుముందు కేసీఆర్ గారు కనీసము ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన సందర్భాలు లేవు, ఉస్మానియా యూనివర్సిటీని పలకరించిన సందర్భం లేదు. కాబట్టి దీన్ని ఒక తెలంగాణగా దీన్ని పరిగణించడం అనేది, మేమందరం ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీని మేధావులుగా అందరూ కూడా అదే మాట్లాడుతుంటారు. సో రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది కొద్దిగా కొత్తగా అనిపించింది అన్నట్టు ఇక్కడ. సో కొత్తగా అనిపించి గద్దర్ గారు, జార్జిరెడ్డి గారు, పివి నరసింహారావు, సో ఇట్లా జైపాల్ రెడ్డి, ఇట్లా కొంతమంది వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నతులుగా ఎదిగారని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీని ప్రేజ్ చేయడం అనేది కనబడ్డది ఎక్కువగా. సో అదంతా కూడా మాకు కొత్తగా అనిపించింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మొట్టమొదటి తెలంగాణ ఏర్పడిన తర్వాత అట్లా మాట్లాడడం అనేది మాకు చాలా ఆనందంగా అనిపించింది. సో ఇది కంటిన్యూషన్ చేయాలని అంటే మరి ఆ 1000 కోట్ల దానిలో పనిలోకి పెట్టాలి. అంటే ముఖ్యమంత్రి స్థాయికి హాస్టల్ ఓపెన్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనేది మా ఉద్దేశం. 1000 కోట్లు అనే దాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో అప్పుడు మాత్రం దానికి ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అప్పుడప్పుడు యూనివర్సిటీలలో పోయి విద్యార్థులతో మాట్లాడుతుంటారు. సో ఆ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారి ఇక్కడ తెస్తామని చెప్పేసి ఆయన ప్రకటించండి ఆల్రెడీ. ఆ ప్రకటించినటువంటి దాన్ని డిసెంబర్లో మేము ఓపెన్గా వస్తాం, పోలీసు వలయాలు లేకుండా వస్తామని చెప్పేసి ప్రకటించాడు. కాబట్టి దాన్ని కూడా స్వాగతిస్తున్నాం, రావాలి, మళ్ళీసారి రావాలి. అంతలో ఇవన్నీ కూడా మేము వీసీ గారి నాయకత్వంలో అంతా కూడా మేమేమి కావాలో అన్నీ కూడా ఇక్కడ ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని కన్స్ట్రక్షన్ మౌలిక వసతులకు సంబంధించి ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా ఒక క్రమబద్ధీకరణలో మేమందరం కూడా రిప్రజెంటేషన్ రూపంలో సీఎం గారికి, వీసీ గారికి విన్నవిస్తాం. దాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాం. అయితే
తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవ ప్రతీక పోరాటం ద్వారా తెచ్చుకున్నాము. తెచ్చుకున్న క్రమంలో ఉస్మానియా అనేది దానికి ఒక చరిత్ర ఉంది కాబట్టి ఒక చరిత్ర సాక్ష్యంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి రాకను మేము స్వాగతించినాం ఏఎస్ఎం. ఆ స్వాగతంలో భాగంగా 1000 కోట్లు ప్రకటిస్తా డిసెంబర్ 9 వరకు నేను పోలీసులు లేకుండా ఎవరు లేకుండా గేట్లు లేకుండా నేను స్వేచ్ఛగా వస్తానన్నాడు కదా. మేము రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏమంటే, సార్ మీరు అంత అద్భుతంగా మాట్లాడినందుకు మీ ప్రసంగానికి మేము ఫిదా అయిపోయినాం ఒక ఉస్మానియా విద్యార్థులు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు అన్ని సమస్యలు ఉన్నాయి కదా. సరే మీరు ఒక 1000 కోట్లకు ఆగిపోవాల్సిన అవసరం లేదు. మన కమిటీ ఏమన్నారు, ఇప్పుడు మేము వీసీల మీద ఇక్కడ కమిటీ మీద మేము పోరాటం చేస్తాం. కానీ మీరు ఏ మాట అయితే ఇచ్చిండ్రో, ఏ ప్రజలకు కానీ మా ఉస్మానియా కానీ హామీ ఇచ్చిండ్రో హామీ నెరవేర్చే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, గతంలో 2 తారీఖు వరకే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు. మరి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు కదా సార్. మీ ఎమ్మెల్సీల కోసం, మీ రాజకీయ కోసం మీరు చేస్తున్నటువంటి ప్రచారాలు కొన్ని తప్పుగా పోతున్నాయి సమాజానికి. సరే మా పార్టీ ఎంత సపోర్ట్ ఉన్నా విధానపరమైనటువంటి అంశం వచ్చినాడు ప్రజలకు వైపు మేము నిలబడతాం, విద్యార్థుల వైపు మేము నిలబడతాం. ఇహా ఛానల్ లాంటి వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విధానపరమైన సమస్యల మీద నిరంతర ప్రమాణాలకు పనిచేసే క్రమంలో ఇటువంటి వాళ్ళతో మా విద్యార్థి సంఘాలు పనిచేస్తాయి. అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట తప్పే ప్రయత్నం చేయకూడదు. లేదు అంటే పెద్ద ఎత్తున, ఎందుకంటే మీరు జార్జి రెడ్డిని, గద్దరన్నను, జయపాల్ రెడ్డిని, మన చాలామంది ఈ గడ్డ నుంచి ముందుకు వచ్చినటువంటి వాళ్ళను, ఈ సమాజానికి స్వప్రయోజనం కాకుండా సమాజ ప్రయోజనం కోసం పనిచేసినటువంటి మేధావుల గురించి మీరు మాట్లాడారు. ఇక్కడ సైద్ధాంతిక చర్చలు జరగాలన్నారు. అదే క్రమంలో ఇంకొక విషయం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ఓయూ చాలా సహకరించింది. మాలాంటి వాళ్ళు లక్షల మందిని కదిలించి ఒక ఉద్యమ పోరాటాన్ని ఉగ్గుపాలతో ఇక్కడ నిలబెట్టినాం. అదే క్రమంలో ఇక్కడ వీసీ సర్క్యులర్ జారీ చేసిండు కదా, ఇక్కడ ఉద్యమాలు చేయొద్దు, ధర్నాలు రాస్తారకు మాట్లాడిండు కదా. మీరే మాట్లాడు, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బహిరంగ సభ మీటింగ్ పెట్టి నేను అన్ని ప్రకటిస్తే ఎవరు ఉండొద్దని మాట్లాడారు. కాబట్టి వీసీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీసీ గారు సైద్ధాంతిక చర్చలు, భిన్నమైన సిద్ధాంతాల పట్ల ఇవి జరగాలన్నారు కాబట్టి మరి ఇప్పుడు ఆ సర్క్యులర్ వెనకకు తీసుకుంటారా? మేము ఇక్కడ బహిరంగ సభ పెట్టాలంటే పోలీసుల సపోర్ట్ తీసుకోవాలి. అసలు పోలీసులే ఉండొద్దు అన్నారు. మేము ఇంకో విచారకరమైనటువంటి అంశం ఏంటంటే, సార్ ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతున్నప్పుడు మీరు పక్కపక్కన కంచెలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సమాజానికి ఒక తప్పుడు సందేశం పోతుంది. రేవంత్ రెడ్డి వచ్చే క్రమంలో ఉస్మానియా విద్యార్థులకు భయపడి కంచెలు పెట్టిండ్రు ఈ పోలీసు వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి పెట్టించిండు అనేటువంటి తప్పుడు సమాచారం పోతుంది. అంటే ఇక్కడ చూడండి, మీరు అంత ఉన్నతంగా మాట్లాడిన వాళ్ళు, అంత విశాలంగా చెప్పినటువంటి వాళ్ళు ఒక భయంతో మీరు వచ్చిర్రు అనేది బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఏవైతే ప్రకటనలు ఇచ్చిండ్రో ఆ ప్రకటనలు నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయండి. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, మేము ఉస్మానియా విద్యార్థుల గురించి మీరు మాట్లాడరుగా, ఈ ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఇక్కడ చర్చిస్తారు, ఇక్కడ మాట్లాడతారు అన్నారు కదా. మరి మేము అదే మాట్లాడుతున్నాం. నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చినావు కదా, బస్సు పెట్టినవు, 5 లక్షలు ఇస్తానన్నావు, అనేక రకాలుగా ఉన్నావు కదా. అది కింది వర్గ ప్రజలకు చేరాలి, బడుగు వర్గాలకు చేరాలి, అట్టడుగున ఉండేటువంటి పేదవానికి అంది ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఇవ్వాలి. మేము ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాము ముఖ్యమంత్రి గారికి. రిక్రూట్మెంట్ గురించి చర్చ జరిగినప్పుడు రిక్రూట్మెంట్ వేస్తా అన్నారు. మరి ఇన్ని రోజులు అయింది కదా, రిక్రూట్మెంట్ కావాలి, అకాడమిక్ స్టాండర్డ్ పెరగాలంటే ఫస్ట్ నిధులు ఇవ్వాలి. నువ్వు 1000 కోట్లు అన్నావు నీ నోట, ఆ 1000 కోట్లు అనేది హృదయపూర్వకంగా నువ్వు డిసెంబర్ 9 కంటే ముందు నువ్వు ప్రకటించు. ఇంకొక అభిప్రాయం ఏముందంటే, సార్ మీరు 1000 కోట్లు అని నోటి మాట నీటి మూటగా మేము అనుకోం, కానీ జీవో ఎమ్మటే జారీ చేస్తే మాకు చాలా సంతోషకరమైనటువంటి వార్త ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ బిల్డింగులు కట్టిన సందర్భంలో అవి శంకుస్థాపన బీఆర్ఎస్ వాళ్ళు చేశారు, కానీ యూనివర్సిటీ డబ్బులతోనే మీరు శంకుస్థాపన చేసినటువంటి బిల్డింగులు నిర్మాణమైనవి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటే, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ అంటే మీ బడ్జెట్ మీ దాంట్లో లేకపోవడం వల్ల డబ్బులు శాంక్షన్ అయినా కూడా ఈ ఆర్ట్స్ కాలేజీ మిగతా కాలేజీలలో కొన్ని వేల రూపాయలు పేద పిల్లలు కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్ మేము 30-40 లోపు ర్యాంకు కొట్టుకొని గవర్నమెంట్ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి మేము ఇక్కడ చదువుకున్న తర్వాత మా చదువు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అనుకున్నప్పుడు మేము వేరే చదువులకు పోవాలంటే మేము సొంతంగా డబ్బులు కట్టుకోవాలి, వేలకు కట్టుకోవాలి. సార్ ప్రైవేట్ వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు తేడా ఏముంటుంది? సార్ ఇది వీసీ గారు చూడాలి, ఇది ప్రభుత్వ అధికారులు చూడాలి, రేవంత్ రెడ్డి కూడా చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఆవేదన యొక్క దుఃఖాన్ని పరిచయం చేసేటువంటి క్రమంలో పేద పిల్లల యొక్క దుఃఖము ఒకసారి ఆర్ట్స్ కాలేజీకి వచ్చి ఫీజులు కడుతున్నప్పుడు తెలుస్తుంది సార్. ఆర్ట్స్ కాలేజ్ సరే మెస్ అంటే మేము అన్నం తిన్నాం కాబట్టి మెస్ కట్టుకోవాల్సిన బాధ్యత మాది ఒకటి. కానీ గవర్నమెంట్ ఇచ్చే రియంబర్స్మెంట్ మీద మాకు గుదిబండలాగేసి ఇటువంటి దుర్మార్గమైన విధానం చేసినప్పుడు మేము యూనివర్సిటీ ఎంత బాగా మాట్లాడారు. గూడాలలో, గుడిసెల్లో, తండాలలో పేదరికాన్ని రుచి చూసిన నా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు అని గొప్పగా మాట్లాడిండ్రు కదా. మరి పేదరికంలో భాగమైన పేదరికం అనేది ఒక జీవన విధానం అని మీరు మాట్లాడిండ్రు.
పేదరికం అనేది ఒక బంధువు కాదు, ఒక మా జీవన విధానంలో అదొక భాగం. మరి అట్లా అనుకున్నప్పుడు, అదే అనుభవంతో నువ్వు వచ్చినప్పుడు, గొప్ప గొప్ప వాళ్ళని నువ్వు పొగిడినప్పుడు, మరి నువ్వు ఎమ్మటే జీవో వేయాల్సినటువంటి అవసరం ఉంటుండే కదా. మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, దానికి ఎంత టైం పడుతుంది. కాబట్టి నువ్వు ఈ కొన్ని లాజికల్ పాయింట్లు నువ్వు మర్చిపోయినవేమో అని మాకు అనిపిస్తుందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో నువ్వు డిసెంబర్ 9 అన్నావు, కానీ డిసెంబర్ 9 కంటే ముందే మీరు ప్రకటించిన 1000 కోట్లు డిసెంబర్ 9కి మళ్ళీ మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి బహిరంగ సభ పెట్టి 100% చాలా సంతోషం కదా. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు మీరే ఉన్నారండి, నాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, ఉదయం నీ పట్ల నాకు ఒక కన్సర్న్ ఉంది, నేను ఇది ఇస్తా అంటే దానివల్ల నాకు లైఫ్ నిలబడ్డది అనుకున్నప్పుడు, మీరు ఇచ్చిండ్రు నా లైఫ్ నిలబడ్డది అనుకున్నప్పుడు పొద్దుగా లేచి మీ బొమ్మ పెట్టుకుని నేను పూజించుకుంటా కదా. ప్రాక్టికల్ కొన్ని విషయాలు నాకు లేనిది మీరు ఇస్తే నేను సెట్ అయిపోతా, నా లైఫ్ నిలబడుతుంది అనుకున్నాడు. మీరు ఇచ్చిండ్రు కాబట్టి నిలబడ్డాము అంటే రేవంత్ రెడ్డి ప్రకటించి అన్ని రకాలుగా అందరికీ యోగ్యత కలిగే వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చినప్పుడు పోలీసులు ఎందుకు? ఇంకా ఇంకా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఇంకా పోలీసులు మీ యూనివర్సిటీలో కన్సిడర్ పోలేదు. దీన్ని ఏమనొచ్చు? అంటే ముఖ్యమంత్రి వచ్చినంటే అంటే తీస్తారేమో బహుశా మీరు అన్నది. ఇప్పుడు ఆయన చీఫ్ గెస్ట్ కదా. ఇంకా కూడా ఓయో గేట్లు తాళాలతోటే కనిపిస్తున్నాయి. అంటే ఓయూ గేట్లు తాళాలతోటి కల్పిస్తున్నాయి అంటే ఇప్పుడైతే ఉద్యమాలు అయితే అవుపిస్తలేవు ఈ సందర్భంలో. సరే ఇక్కడ ఏంటంటే బయట వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇంత వేరే బహిరంగ ప్రదేశాలలో కూడా మెన్ ఉమెన్ ఏదో జరుగుతున్నారని కొన్ని అధికారుల ఆరోపణలు చెప్తున్నారు. వేరే వాళ్ళు కార్లు వచ్చి ఇష్టారీత్యంగా పెట్టి ఇది ఒక యూనివర్సిటీ క్యాంపస్ కదా, ఇది ఒక పర్యాటక ప్రాంతం కాదు కదా అని యూనివర్సిటీ అధికారులు ఆ కాలేజ్ టైమింగ్లోనే గేట్ తీస్తున్నారు. అది ఇక మిగతా టైంలో అది గేట్ వేసేస్తున్నారు. అది కూడా 9 గంటలకు ఉన్నట్టుంది, ఏది మన ఎన్సీసీ గేటుకు సంబంధించి. వాస్తవానికి యూనివర్సిటీకి వేరే వాళ్ళు అలా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే క్లోజ్డ్ క్యాంపస్ అని నేను అనను, కానీ కొంచెం యూనివర్సిటీలు అనేది భావాల సంఘర్షణ, భవిష్యత్ తరానికి కొంత పౌర సమాజం యొక్క సంబంధాలు కూడా యూనివర్సిటీకి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఇక్కడ అన్యాయం జరిగి ఇక్కడ మనం గొంతిస్తున్నాం కాబట్టి ఇదే గొంతు మూగబోయింది అనుకున్నప్పుడు అణగారిన వర్గాల ఆశాజ్యోతి చచ్చిపోతుంది. కాబట్టి అటువంటి దాని క్రమంలో మీరు అన్నట్టుగా యూనివర్సిటీలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, ఒక ప్రజాస్వామిక వాతావరణము, మీలాంటి ఈ జర్నలిస్టుల ప్రముఖమైన లాంటి ఛానల్ మీలాంటి వాళ్ళు మీకు స్వేచ్ఛగా గాలి పీల్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలే కాదు ప్రపంచ సమస్యలన్నీ ఇక్కడ నుంచి ఈ ప్రపంచానికి తెలుస్తాయి. తెలిసినప్పుడు సమాజంలో ఒక చలనం వస్తుంది, ఆ చలనం పరిష్కారానికి దగ్గర ఉంటుంది. కాబట్టి గేట్లు ఉన్నా కూడా తీసేయాలి, ఫ్రీగా ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 ప్రకారంగా భావస్వేచ్ఛ అనేది ఎక్కడ ఉంది కాబట్టి మీరు అడగాలి, మేము చెప్పాలి. ఆ సమస్యలు ప్రజల కోసం ఆలోచింప చేసేటట్టు ఉండాలని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు కూడా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.